అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఘనంగా అంతర్జాతీయ యోగా నిర్వహించారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధ్వర్యంలో యోగా డేను ఆర్డీఓ, డీఎస్పీ, ప్రజలు, విద్యార్థుల మధ్య స్థానిక కరణం చిక్కప్ప ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగల అంతర్జాతీయ యోగా డేను సీఎం చంద్రబాబు నిర్వహించారని అన్నారు. విశాఖపట్నం వేదికగా 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేశారు. ఒక సంకల్పంలా యోగా ఆంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అలాగా ఉంచి కాలిక మధ్య కలిగిన చెప్పులు షూస్ పక్కన ఇచ్చుకున్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రమంతా కూడా ఒక పండగలాగా నిర్వహిస్తున్నారు. ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి రావడం, విశాఖపట్నంలో 5 లక్షల పైగా యోగా కార్యక్రమాలు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. రికార్డ్స్ అనేది పక్కన పెడితే ఈ ప్రోగ్రాం ఇది సంకల్పం, గొప్ప సంకల్పంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈరోజు ప్రతి చోట కూడా యోగాంధ్ర ప్రోగ్రాం జరుగుతుంది. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఇవన్నిటికీ కారకుడుగా ప్రపంచంలోనే యోగా అనేది ప్రతి ఒక్క దేశానికి కూడా తెలియజెప్పిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి పేరు పేరున మనం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఈరోజు మన యోగా అనేది ఎన్నో ఏళ్ల నుంచి కూడా, వేల ఏళ్ల నుంచి కూడా చేస్తున్న సాధన. ఇది మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ బాగా ఉత్సాహంగా ఉండే కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా ఇది చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. మనకి తెలిసి నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన 75 సంవత్సరాల్లో కూడా రోజు యోగా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయన ఆరోగ్యంగా ఎన్ని గంటలుగానా కూడా మనం నిత్యం ఎంతో ఒత్తిడికి గురవుతుంటాం. మరి ఆ ఒత్తిడి నుంచి తగ్గించుకోవాలంటే యోగా ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన పిఎం ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో 5 లక్షల మందికి యోగా ఆసనాలు చేయించి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కిస్తున్నారు. మరి మనమందరం కూడా ఈ ఒక్కరోజే కాకుండా, ఈ నెల రోజులే కాకుండా రోజు కూడా యోగాసనాలు చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, అందరి యోగా యొక్క గొప్పతనాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. మరి యోగా